సుమన్ టీవీ, నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో చెనుముక్కపల్లి దగ్గర ఉన్నాము. గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఇక్కడ గట్టి గేజర్ ఫంక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళ అమూల్యమైన మాటలు మనం వారి మాటలతోనే విందాం రండి. నా పేరు సరస్వతి. నేను ఇక్కడ 1992 నుంచి 2003 వరకు ఇక్కడ వర్క్ చేశాను. ఇక్కడ ఈ స్కూల్లో పని చేయడము నాకు చాలా ఆనందంగా ఉండేది. పిల్లలు కూడా క్రమశిక్షణతో అప్పుడు ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, నా పేరు సిహెచ్ సుధారాణి. ఈ స్కూల్లో 2022 వరకు పనిచేసినాను. ఇప్పుడు నా సర్వీసు 38 ఇయర్స్. ఈ స్కూల్లో చేరిన తర్వాత నా సర్వీసులో అంత ఇష్టంగా ఉన్నటువంటి స్కూల్ ఏదంటే చెనముక్కపల్లి. నా సర్వీసులో 8 స్కూల్స్ వరకు నేను ఇప్పటి వరకు పనిచేసి ఉంటాను. కానీ అన్ని స్కూళ్ళల్లో కూడా నాకు ఇష్టమైన స్కూల్ ఏది అంటే ముక్తకంఠంగా చెప్తాను, నాకు ఈ చెనముక్కపల్లి అని. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులైతేనేమి, నాతోటి ఉపాధ్యాయులైతేనేమి, మేమందరము కూడా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా, ఆ పిల్లలు వేరే మేము వేరే అని లేకుండా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మా బిడ్డలు అన్నట్టుగా మేము ఈ స్కూల్లో పాఠాలు చెప్పుకుంటూ జాలీగా సంతోషంగాను, అసలు అలసట అనేది లేకుండా 6:30 వరకు కూడా ప్రైవేట్ క్లాసులు పెట్టి స్కూలు నడిపే వాళ్ళము. సార్ నమస్తే సార్, మీ పేరు, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ చేస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు మీ దగ్గర ఉన్నారు? నా పేరు నాగరాజు. 96 నుంచి ఇక్కడ 96 to 2005 వరకు ఇక్కడ పనిచేశాను. ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు వచ్చేసి 300+, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేసి ఐడియా లేదు కానీ 300+ స్ట్రెంగ్త్ వచ్చేసి ఉండేది. నా ఏమంతా వచ్చేసి పిల్లలను వచ్చేసి ఏదో ఒక టైప్లో వచ్చేసి వాడను. అవునా అమ్మా ఇది అవునులే. పిల్లలను వచ్చేసి ఏ టైప్లో వచ్చేసి తీసుకొస్తే వాడు వచ్చేసి మనం డెవలప్ చేయొచ్చు, వాడు హైయర్ స్టేజ్కి వచ్చి ప్రమోట్ చేయొచ్చు అనే ధ్యేయంతో వచ్చేసి నేను వచ్చేసి ఇలా టీచర్గా పనిచేసాను, సోషల్ అసిస్టెంట్గా ఉన్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా వచ్చేసి నాకు వచ్చేసి మ్యాక్సిమం గౌరవం ఎంతవరకు వచ్చేసి వాళ్ళు వచ్చేసి గౌరవించాలో అంతకన్నా వచ్చేసి ఎక్కువ గౌరవించినారని నేను వచ్చేసి ఊహిస్తున్నాను. అది ఊహే కాదు, అది ప్రాక్టికల్గా వచ్చేసి నిజము. ఆ టైప్లో వచ్చేసి నాకు నెక్స్ట్ వచ్చేసి మంచి గుర్తింపు అంటే టోటల్ 38 ఇయర్స్ టీచర్గా వర్క్ చేశాను. అందులో వచ్చేసి 9 ఇయర్స్ ఇక్కడ అసిస్టెంట్గా, సోషల్ అసిస్టెంట్గా పనిచేశాను. ఆ సోషల్ అసిస్టెంట్గా ఇక్కడ వచ్చేసి పనిచేస్తున్నప్పుడు వచ్చేసి వచ్చినంత పేరు, మంచి పేరు, మళ్ళీ మిగిలిన వచ్చేసి ఏ స్కూళ్ళలో వచ్చేసి అంత పేరు రాలేదు. కానీ కంపేర్ టు అంటే మిగిలిన స్కూళ్ళతో కనుక కంపేర్ చేస్తే ఇక్కడ మంచి పేరు వచ్చేసింది. చాలా గౌరవం, అంటే విలేజ్ పీపుల్ కావచ్చు, నా స్టూడెంట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉండే టీచర్స్ కావచ్చు, వాళ్ళు వచ్చేసి ఎవరు కొలిగ్గా వచ్చేసి ఎవరు చూడాల, ఒక అన్నలాగానే చూసుకున్నారు వాళ్ళు. ఆ టైప్లో వచ్చేసి లేకుంటే ఇంత ఫ్రీగా వచ్చేసి కూర్చోం కదా, ఆ టైప్లో వచ్చేసి అందరం వచ్చి బాగా ఫ్రీగా వచ్చేస్తుంటూ పిల్లల యొక్క పురోభివృద్ధికి మ్యాక్సిమం ట్రై చేశాను. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఈ హై స్కూల్లో జాబ్ చేస్తున్నారు? నా పేరు దశరథ రామరెడ్డి. నేను ఇక్కడ 98 నుంచి 2003 వరకు వర్క్ చేసినాను. ఆ 6 ఇయర్స్ చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా పిల్లలతో పాఠ్యాంశాలను చాలా చక్కగా బోధించాను. అది ఎందుకంటే పిల్లలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, చాలా గౌరవంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకు కావలసిన విధంగా మన పాఠ్యాంశాలను బోధించి కాన్సెప్ట్స్ను అర్థమయ్యే విధంగా ఎన్నిసార్లైనా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము మంచి టీచింగ్ ఎయిడ్స్ను ఉపయోగించి బోధించినాము. కాబట్టి రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే వాళ్ళు వివిధ స్థాయిల్లో ఈరోజు స్థిరపడి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉండి సంతోషంగా ఉన్నారు. ఇంకా ఏంటంటే కనుక ఇక్కడ పనిచేసిన రోజులు ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య కావచ్చు, ఉపాధ్యాయుల మధ్య కావచ్చు, ఎటువంటి వైషమ్యాలు అనేటివి ఏ రోజు లేవన్నమాట. క్లాసులకు ఒకరికి పోటీ పడి క్లాసులు తీసుకొని ఇక్కడ వెళ్ళేవారు. టైం టేబుల్ అసలు ఫాలో కాకుండా ఒక్కొక్కరు 2-3 పీరియడ్లు కూడా బోధించేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది. నేను పనిచేసిన మిగతా ఈ మధ్య కూడా డైట్ కళాశాలలో ఒక 22 ఇయర్స్ పనిచేశాను. కానీ ఇక్కడ పిల్లలతో ఉన్నంత ఆనందము ఎక్కడ నాకు రాలేదు. ఈ మధ్య జూనియర్ కాలేజీలో కూడా నేను పనిచేస్తున్నాను. కానీ ఇంత హ్యాపీనెస్ అనేది స్కూల్లో పనిచేయడం ఎక్కడ నేను చూడలేదు. కానీ అటువంటి హ్యాపీనెస్ రావడానికి కారణం ఏంటంటే అది కేవలం విద్యార్థులు మాత్రమే. ఎందుకంటే ఆ విద్యార్థులు
ఇప్పుడు పరిస్థితుల్లో అంతగా లేరని చెప్పవచ్చు. ఆ కాల పరిస్థితులను బట్టి వాళ్ళు ఇక్కడ మా దగ్గర మెలగడం అనేది చాలా సంతోషదాయకము. నేను దానికి చాలా ఆనందపడుతున్నాను. పిల్లలందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను పిలిచి ఈరోజు మరి మేము ఎక్కడి నుంచో పిలిచి ఇక్కడికి పిలిచినారంటే మాకు మా మీద ఉన్న గౌరవం అనేది ఒకటే మాత్రమే. అందుకు నేను సంతోషపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా చూశాను కదా సార్, వీళ్ళందరికంటే కూడా మీరే ఎక్కువగా అలా జాలీగా మాట్లాడేశారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. విద్యార్థులను ఎక్కువగా కొట్టలేదు, కానీ మంచి విద్యార్థులను అప్పుడు కొట్టాల్సిన అవసరం, దండన అనేటువంటిది అవసరం లేదు. మాటలతోనే వాళ్ళను చక్కగా చెప్పేటువంటి అవకాశం ఉండింది. ఈ పాఠశాలలో నాకు తెలిసి నేను ఒక విద్యార్థిని కూడా గట్టిగా కొట్టినట్లుగా లేదు. ఇక్కడ ఈ పాఠశాలే కాదు, ఏ పాఠశాలలో కూడా సంవత్సరంలో కొడితే నేను ఒక విద్యార్థి లేదు, 2 విద్యార్థులు తప్ప మిగతా విద్యార్థులను ఎప్పుడు కూడా దండన చేసి వారికి విద్యను అందించడం అనేటువంటి నా భావన కూడా కాదు. ఎందుకంటే విద్యార్థులను ప్రేమతో వారికి ఎందుకు వాడు వెనకబడి ఉన్నాడా, ఎందుకు వాడు ఆలస్యంగా వస్తున్నాడా, వాని అసలు కారణం ఏంటి అని చెప్పి శోధించి ఆ కోణంలో దాని పరిష్కార మార్గాన్ని కనుక్కొని వారికి విద్యను బోధించాలనేటువంటి నా యొక్క అభిప్రాయము. ఆ విధంగా దండన లేకుండా విద్యను బోధించడం అనేటువంటి చాలా మంచిదని చెప్పి నేను భావిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్, కరెక్ట్, రైట్. నమస్తే సార్, మీ పేరు? వెంకటేశ్వర్లు. నేను ఇప్పుడు ప్రస్తుత పాఠశాలకు హెచ్ఎంగా ఉన్నాను. 2001 బ్యాచ్ వాళ్ళు 25 ఇయర్స్ అయిన సందర్భంగా రీయూనియన్ అయ్యి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ అమూల్యమైనటువంటి అనుబంధాలను, ఉపాధ్యాయులతో వారికి ఉన్నటువంటి అనుబంధాలను అంతా కూడా డిస్కస్ చేసుకోవడం, ఒకరినొకరు ఆత్మీయ సంబంధాల గురించి తెలుపుకోవడం చూస్తే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ కూడా మా పాఠశాలకు చాలా గొప్ప బ్రాండ్ అంబాసిడర్లు. ఇదే విధమైనటువంటి మార్గదర్శకం మేము వహిస్తారని ఆశిస్తున్నాను. నేను మా పిల్లలకు, మా పాఠశాలకు మరింత పేరు తెచ్చినందుకు ధన్యవాదాలు.